జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు 38 రోజులు 1000 కిలోమీటర్లు 16 జిల్లాలు 35 నియోజకవర్గాల మీదుగా చేపట్టిన మాలల మహా పాదయాత్ర నేడు సిద్దిపేట పట్టణం నుంచి దుబ్బాక పట్టణం వరకు జరిగిన పాదయాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వెన్నరాజు మడి అంజయ్యల ఆధ్వర్యంలో సుమారు 100 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తీసివేసి మనవాదాన్ని తీసుకొని రావాలని కుట్రలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ తీర్పు సుప్రీంకోర్టు ద్వారా ఇప్పించడం జరిగిందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం జరిగిందని, దీనిలో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో ఘన స్వాగతం పలికిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తారీఖున నిర్వహించే మరలా సింహగర్జనకు 10 లక్షల మందితో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వెన్నరాజు, మేడి అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు తలారి నర్సయ్య, మల్లేశ్వరి, హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఆర్ఏ కిషోర్, నియోజకవర్గ మీడియా సెల్ కన్వీనర్ జాల శ్రీనివాస్, జిల్లా నాయకులు సొల్లు రాజు మరియు వెన్నె శ్రీరామ్, దుండ్ర సుమన్, వేరంగి సాయి పరమేష్, అక్కనిపేట అధ్యక్షులు మరియు మండల బాధ్యులు యాస శ్రీనివాస్, మెండె వెంకటస్వామి, గిరిమల గిరిప్రసాద్, మాసం కొమరయ్య, హుస్నాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బందెల హరీష్ బాబు, కోహెడ మండల నాయకులు బందెల రాజమౌళి, మైల తిరుపతి, బందెల రాజమణి, కేడం రాజు, బిట్ల సాగర్, మైల రమేష్, తలారి శంకర్, గజ్జల ఎల్లయ్య, సుంకె మొండయ్య, బస్వాపూర్ గ్రామ అధ్యక్షులు సానాది సింగరయ్య, ఇక గ్రామ ప్రధాన కార్యదర్శి గుమ్మడి సాయి శ్రీరామ్ మరియు కుల పెద్దలు సానాది లక్ష్మయ్య, బిజిగా గద్దాల బాలనర్సు, బిల్లెం రాములు, బిజిగా రాజు, గుమ్మడి అనిల్, గద్దల కనకయ్య, బిజిగా లక్ష్మయ్య, చింతల రమేష్తో పాటు గ్రామం నుంచి సుమారు 40 మంది కలిపి సుమారు 100 మంది వరకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కుల బాంధవులు పాల్గొన్నారు. ఈరోజు జాతి అస్తిత్వం మొత్తం దెబ్బతింటుంది. మాల జాతి మీద ఒక కనిపించిన యుద్ధాన్ని రాజకీయ పార్టీలు మనువాదులు ప్రకటించలు, దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎట్లయితారంటే ఈరోజు మాలలు ఈ తెలంగాణలో తక్కువ ఉన్నారని చెప్పి ఒక ప్రాపగండాన్ని గ్రామాలకు తీసుకువెళ్ళు, ప్రతి పార్టీలోకి తీసుకువెళ్ళు. వాళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళతో అయ్యేలేదు పోయేది అని చెప్పి మనకు వచ్చే రాజకీయ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళు మొత్తంగా మనకు గుండుస్తున్న పెట్టి మనల్ని తక్కువ చేసి మనల్ని అణచివేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఈరోజు మనం గమనిస్తే రాజకీయ పార్టీలు చూసినా మనల్ని అవమానిస్తున్నాయి, ప్రజా సంఘాలు మనల్ని అవమానిస్తున్నాయి, ఆఖరికి మావోయిస్టు పార్టీ మనల్ని అవమానిస్తున్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలు కూడా మాలను చిన్న చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఈరోజు వర్గీకరణ పేరుతో ఒక ఉద్యమం సాగుతూ ఉంటే ఆ ఉద్యమానికి ఈరోజు మద్దతు తెలిపినట్టే మాలలకు ఇండైరెక్ట్ గా వాళ్ళు వ్యతిరేకమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన మీద ఒక దుష్ప్రచారం ఏంటంటే మాదిగలకు వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వాళ్ళకు వచ్చే లోన్లు, వాళ్ళకు వచ్చే ప్రతిదీ కూడా మొత్తం మాలలు గుంజుకు తింటున్నారు, దోపిడీ చేస్తున్నారని చెప్పి ఇంకెన్నిసార్లు తింటారు, ఎన్ని రోజులు తింటారు అని చెప్పి మన మీద ఒక అసత్య ప్రచారాన్ని బాగా విస్తృతంగా చేయడం జరిగింది. దీన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం మన మీద ఉంది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ప్రకారం అందరూ సమానంగా అవకాశాలని తీసుకునే పరిస్థితి ఉంది. ఎవరు చదువుకుంటే ఎవరు ముందుంటే వారికి వచ్చేటువంటి పరిస్థితి. ఒక దాంట్లో వాళ్ళు గుంజుకునే కాదు, అసలు గుంజుకోవడానికి వాళ్ళ దగ్గర ఏముందనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. ఇట్లాంటి అసత్య ప్రచారం చేసుకుంటూ మనల్ని తక్కువ చేసే పార్టీలని, ప్రజా సంఘాలని, వ్యక్తుల్ని బొందబట్టే కార్యాచరణ మాలలుగా మనందరూ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికే ఈ పాదయాత్ర చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్న మిత్రులారా.